స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుని నైతిక విలువలు తెలియని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుని మధ్యలో రఘురామకృష్ణరాజుని వెంటనే అంబేద్కర్ చిత్రపటాన్ని ధ్వంసం చేసిన చేయాలి. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే పదవిని రఘురామకృష్ణరాజు అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానపరుస్తూ చాలా హేళనగా చేసినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో మనం అంతా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఈ రకమైనటువంటి చర్యలు చేపడితే కింద జనాలకి ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అనేటువంటిది మేము ప్రశ్నించదలుచుకున్నాం. దాంతోపాటు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేగినటువంటి కలకత్తా డాక్టర్ మరణం మరువుకు ముందే కాకినాడలో ప్రొఫెసర్ పైన స్థానిక జనసేన ఎమ్మెల్యే పంతో నానాజీ కూడా దాడి చేసి అవమానకరంగా మొత్తం అందరినీ దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత ప్రభుత్వాలు ఏ అయితే దారిలో నడిచినాయో ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కూడా ఆ రకంగానే వ్యవహారం చేస్తూ ఉంది. దీనికి మోటివ్ కూడా ఉంది. గతంలో డోర్ డెలివరీ చేస్తే ఇప్పుడు ఇండైరెక్ట్గా దళితుల మీద, అంబేద్కర్ మీద, రాజ్యాంగం మీద దాడి చేయడానికి బీజేపీ వెనకాల ఉండి ఆ శక్తులు నడిపిస్తున్నాయని చెప్పి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. కాబట్టి వెంటనే రఘురామకృష్ణరాజుని అలాగే పంతో నానాజీని వాళ్ళ ఎమ్మెల్యే పదవుల నుంచి బర్తరఫ్ చేయాలి. అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఇది మారబోతూ ఉంది. ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది.